గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, దసరా బ్యానర్ అయితే చూస్తున్నారు కదా. ఈ బ్యానర్ మనం అయితే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ బ్యానర్ మనం అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అది లెంత్ కూడా ఏం లేదు. నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటుంది. మీకు పిక్సార్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో అలానే ఈ బ్యానర్ మనం ఈ టైప్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను, చూడండి. సో గాయస్, చూసారు కదా, ఈ టైప్లో ఉంటుంది మనకైతే బ్యానర్. చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరే మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చిరో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. గాయస్, మీకైతే చూడండి ఈ టైప్లో అయితే ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇది చూడండి, ఈ యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. మనకి కట్అవుట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఐ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. మనకైతే ఇక్కడ లైట్ అయితే మొత్తం అనేది క్లియర్గా ఉంది కాబట్టి ఇలా ఐ సింబల్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇది చూడండి, ఇలా అయితే సెట్ చేసుకోండి. పిక్ని అయితే కొంచెం పెద్దగానే చేసుకోండి. నేను మీకు సెట్ అయ్యేటట్టు మొత్తం సెట్ చేసి ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే నేను చేస్తున్న సెట్టింగ్స్ అనేది చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. సో గైస్, మీకైతే ఈ రెండు ఇమేజెస్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందుకైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం అయితే సైజ్ పెద్దగా చేసుకోండి. పెద్దగా చేసుకున్నాక ఇక లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా మూవ్ డౌన్ అయితే చేసుకోండి ఈ పిక్ వెనకాల. ఇలా మూవ్ డౌన్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అయితే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో చిన్నగా చేసుకోండి. ఇలా ఇమేజ్ని అయితే చిన్నగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ప్లస్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఇమేజ్ అనేది మనకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. బట్ లైట్గా అయితే ఎరేజ్ చేసుకుందాం మనం. సో నేను చూపిస్తాను. సో చూడండి, లేయర్స్ దగ్గర ట్యాప్ చేసుకొని ఫోటోకి అయితే లాగ్ ఇచ్చేసేయండి. అన్ని ఇమేజెస్కి అయితే లాగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో దగ్గర వచ్చేసేయండి. ఫోటో దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. సో ఎరేజ్ మీకు లైట్గా ఎరేజ్ చేసుకోండి. నేను చేస్తున్న సెట్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎరేజ్ అయినా సరే దేనికైనా సరే లైట్గా ఇలా ఎరేజ్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక మీకైతే చూడండి ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇలా అయితే చిన్నగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇది చూడండి, ఇమేజ్ అయితే ఇలా నీట్గా అయితే సెట్ చేసుకోండి. ఇది మీరు మీరు ఒకసారి రొటేట్ పెట్టాలనుకున్నా సరే రొటేట్ అయితే పెట్టుకోవచ్చు. బట్ అది యువర్ చాయిస్ కాబట్టి హ్యాండ్ అయితే ఇలా సెట్ చేసుకోండి నీట్గా. ఇలా సెట్ చేసుకున్నాక ప్లస్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లాక్ తీసి ఈ ఐ సింబల్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసేయండి. హార్డ్నెస్ 1 పెట్టుకోండి. సైజ్ వచ్చేసి 98 అయితే పెట్టుకోండి. 98 పెట్టుకోండి. ఇది వచ్చేసి 58 పెట్టుకోండి. మీకు ఎరేజ్కి ఈ సెట్టింగ్ ట్రై చేయండి. ఇప్పుడు సో ఇలా అయితే లైట్ అనేది ఎరేజ్ చేసుకోండి. మీకు కంప్లీట్గా మంచి లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇలా ఉంటుంది కదా, ఈ ఇమేజ్ని అయితే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇమేజెస్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా సాచురేషన్ కూడా 26 ఇలా పెట్టుకోండి. ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక బ్లెండ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకైతే స్క్రీన్ అన్నీ అయితే ట్రై చేద్దాం. అన్నీ ఒకసారి మనకి ఏ ఇమేజ్ అయితే బేస్ బట్టి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకైతే స్క్రీన్ అనేది సెట్ అయిపోతుంది కాబట్టి స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్లస్ సింబల్ అయితే ఇచ్చేసేయండి. ఇలా కంప్లీట్గా ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఆల్మోస్ట్ మనకైతే బ్యానర్ వచ్చేసి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకోండి. బార్డర్ ఆప్షన్ ఉంటుంది. ఇటు చూడండి, అవుటర్ వచ్చేసి 0 పెట్టుకోండి అండ్ వచ్చేసి ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ చూడండి ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ రేషియోస్ చూసుకోవచ్చు. మీకు ఏ టైప్లో అనేది ఇమేజెస్ కావాలనేది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలనుకుంటే ఈ టైప్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ టైప్లో 3.4 ఈ టైప్లో సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఎందులోనైనా పోస్ట్ చేయడానికి బాగుంటుంది కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇలా ఇచ్చేసినాక
ఎఫెక్ట్స్ దగ్గర వచ్చి ఎఫెక్ట్స్ దగ్గర లాస్ట్ ఇక్కడ చూడండి HDR1 ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ దగ్గర చూసుకోండి. ఇది అన్షార్ప్ వచ్చేసి 0 పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫేడ్ అయితే ఫేడ్ 7 పెట్టుకోండి. సాచురేషన్ వచ్చేసి మనకు లుక్ బాగుండాలనుకుంటే 16 పెట్టుకోండి. ఇలా ఇది 8 పెట్టుకోండి. బ్లర్ వచ్చేసి 7 పెట్టుకోండి. ఈ రెండు ఈ సైజులో వేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ వచ్చేసి లుక్ బాగుంటుంది కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక మీకు లాస్ట్ ప్రతి ఒక్క వీడియోస్లో అయితే నేను చెప్తున్నాను, మీ యొక్క ఫోటో క్వాలిటీ బాగుండాలంటే ఏఐ ఎన్హాన్సర్ ఉంటుంది, ఎన్హాన్స్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీరు మన ఈ వీడియోని లైక్ చేస్తే నాకు నాకైతే అనిపిస్తుంది మంచిగా ఉందో లేదో, దానికంటే బెటర్ ఈ బ్యానర్ కంటే బెటర్ చేయడానికి నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరైతే మన